ఇప్పుడు త్రికోణంలో ఉన్న ఈ 3 శక్తులు విస్తరించి 5 శుద్ధతత్వాలు రూపం దాలుస్తాయి. మొదటిది శివతత్వం, అంటే స్వచ్ఛమైన చైతన్యం, ప్రకాశం. రెండవది శక్తితత్వం, అంటే కదిలే శక్తి. మూడవది సదాశివతత్వం. నాలుగవది ఈశ్వరతత్వం. ఐదవది శుద్ధ విద్యాతత్వం. ఏంటి 5 అంటే? ఉదాహరణ, శివతత్వం అంటే నేను ఉన్నాను అని కేవలం ఆ ఉనికినే అనుభవించడం. ఆ తరువాత శక్తితత్వం, నేను ఏదో సృష్టించగలను అనే సెల్ఫ్ అవేర్నెస్. మూడవది సదాశివతత్వం, సృష్టి చేయాలనుకుంటున్నావు, ఎలా మొదలు పెట్టాలి? కాబట్టి ఇక్కడ నేను ఒక సృష్టిని మొదలు పెట్టాలి అనే తత్వం సదాశివతత్వం. ఈశ్వరతత్వం, ఈ సృష్టిని ఇలానే చేయాలి అనే ఒక క్లారిటీ. ఐదవది శుద్ధ విద్యాతత్వం, నేను సృష్టిని ఇలా చేయాలి అని బ్యాలెన్స్ చేయడం, యాక్షన్కి సిద్ధం అవ్వడం, సృష్టిని చేయాలి అని సిద్ధం అవ్వడం. ఈ 5 త్రికోణం నుండి వెలువడిన 5 శుద్ధతత్వాలు. ఇవన్నీ ఇంకా పరమ చైతన్యంలో ఉన్న స్థితులు. కానీ విశ్వ సృష్టి కేవలం అక్కడితో ఆగిపోదు. ఆ తరువాత ఒక అద్భుతమైన మలుపు వస్తుంది. అదే మాయాశక్తి ప్రవేశం. ఎపిసోడ్ 5లో ఈ విషయం గురించి ఒక దగ్గర చెప్పుకున్నాం. ఒక్కటే అనేకంగా రిఫ్లెక్ట్ అవ్వడం. కాబట్టి మాయ అంటే ఏంటి? మాయ అనే పదం ఇక్కడ అబద్ధం లేదా మోసం అని కాదు. మాయ అంటే అపరిమితమైన పరమశివుని శక్తి తనని తాను పరిమితం చేసుకోవడం. అంటే అసలు అపరిమితమైన చైతన్యం నేను సరిహద్దులు లేని వాడిని అనే స్థితి నుంచి నేను పరిమితుల్ని అనే భావనలోకి దిగడం. ఫస్ట్ నుంచి చెప్పుకున్న ఎపిసోడ్స్లో శివుడు ఆది అంతం లేనివాడు అని చెప్పుకున్నాం. కానీ ఇప్పుడు ఇక్కడ సృష్టికి ఒక పరిమితం వచ్చింది. అదే ఇక్కడ మాయ. ఉదాహరణకి చెప్పాలంటే, సముద్రం ఎక్కడ ఆగదు, అంతులేని నీరది. కానీ ఒక చిన్న అల లేచి నేను ఒక ప్రత్యేక రూపం, నేను ఈ సముద్రం కాదు అని అనుకుంటే వాస్తవానికి అది సముద్రంలో భాగమే. కానీ తనలో తాను నేను వేరే అని భావించడం, అదే మాయ. ఇలాగే మనలోని అపరిమితమైన శివ చైతన్యం నేను వేరే వ్యక్తిని అని పరిమిత రూపం దాల్చుతుంది. మరొక మంచి ఉదాహరణ, తెల్లని సూర్యకాంతి ఒకే ఒక్కటి శుద్ధంగా ఉంటుంది. కానీ అది ప్రిజం మీద పడితే రంగులుగా విభజించబడుతుంది. ఎరుపు రంగు అని, నీలిరంగు, పసుపు రంగు. ఇక్కడ కాంతి ఒక్కటే అయినా మాయా అనే ప్రిజం కారణంగా అది విభజనగా కనిపిస్తుంది. అసలు పరమశివుడు ఒక్కరే, కానీ మాయా వల్ల మనం మనల్ని వేరువేరు వ్యక్తులుగా అనుభవిస్తున్నాం. అయితే ఈ మాయ ఎందుకు అవసరం? ఒక్క పరమశివుడే ఉంటే అనుభవం అనే మాట ఉండదు. మాయ ద్వారానే జీవుడు అనే పాత్ర వస్తుంది. మనం వేరువేరు వ్యక్తులమని అనిపించకపోతే ప్రేమ, కరుణ, సంబంధాల కృషి, ఆనందం ఇవన్నీ అనుభవం కాలేవు. కాబట్టి మాయ ఒక అవసరమైన తెర. అది సత్యాన్ని దాచిన అనుభవాన్ని సృష్టిస్తుంది. ఒక్కటే అనేది సత్యం, దాన్ని దాచి అనేకమనే మాయ తెరని సృష్టిస్తుంది. అందుకనే ఒక మాట అంటాం, సత్యం శివం సుందరం అని. అపరిమితమైన శివుడు సత్యం. ఇంకొక మంచి ఉదాహరణ, నువ్వు కలలో ఉన్నప్పుడు నీలోనే పాత్రలు, సంఘటనలు, ప్రపంచం మొత్తం పుడతాయి. కానీ నువ్వు కలలో నేను వేరే, వాళ్ళు వేరే అని భావిస్తావు. వాస్తవానికి కలలో అన్నీ నీ చైతన్యమే, కానీ నువ్వు మర్చిపోతావు. ఇదే మాయ.
అసలు చైతన్యం వేరుగా కనిపిస్తుంది. అందువల్ల మాయ అంటే శివుని శక్తే, కానీ అది ఒక తెర లాంటిది. అది లేకపోతే మనం అపరిమితంలోనే ఉంటాం, కానీ అనుభవం జరగదు. మాయ వల్లే మనం జీవుడిగా పరిమితుడిగా కనిపిస్తున్నాం, కానీ లోతులో మాత్రం మనం శివమే. అందుకే శివుని లీల, శివుని మాయ అని పెద్దలు అంటుండేవాళ్ళు.